అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఏలూరు కార్పొరేషన్ మేయర్గా ఉన్నటువంటి షేక్ నూర్జహాన్, అదేవిధంగా ఆమె భర్త పెదబాబు ఇద్దరు కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి కూడా రాజీనామా లేఖలు కూడా పంపించారు. తాము వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నామని చెప్పి లేఖలు కూడా పంపించిన పరిస్థితి. మొదటి నుంచి కూడా వీరు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది, టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈరోజు అటు ఉండవల్లిలో కానీ నారా లోకేష్ సమక్షంలో కానీ వాళ్ళిద్దరూ కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే చంద్రబాబుతో, ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ, అదేవిధంగా నా మంత్రి నారా లోకేష్తో కూడా సంప్రదింపులు జరిపి వాళ్ళు కూడా పార్టీలోకి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. ఈ మేరకు వారు రాజీనామా లేఖలు కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఇప్పుడు ఈరోజు తామిద్దరూ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. వారితో పాటు దాదాపు 30 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి కార్పొరేటర్లు అందరికి సంబంధించి పెదబాబు అండ్ షేక్ నూర్జహాన్ భర్త పెదబాబు ఇప్పటికే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఒక 30 మంది కార్పొరేటర్లు తమ వెంట రావడానికి సిద్ధపడ్డారని ఇప్పుడు ఆయన కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు షేక్ నూర్జహాన్తో పాటు పెదబాబు, వారిద్దరితో పాటు మరో 30 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. అండ్ ఈ నేపథ్యంలో దాదాపు ఎక్కువ శాతం మంది కార్పొరేటర్లు అటు టీడీపీకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ మేయర్పేట మరోసారి టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 50 డివిజన్లలో ఇక్కడ 47 డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. దీంతో అక్కడ మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకోగలిగింది. రెండవసారి షేక్ నూర్జహాన్ మేయర్గా కూడా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా వైసీపీ ఇక్కడ దృఢంగా ఉందనే ఒక సంకేతాలను పంపించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడంతో, మేయర్కి సంబంధించి మేయర్ దంపతులిద్దరు కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడంతో అటు వైసీపీలు ఇక్కడ ఏలూరు జిల్లాకు సంబంధించి గందరగోళంలో పడిందని చెప్పాలి. ముఖ్యంగా ఏలూరు కార్యకర్తలకు సంబంధించి, వైసీపీ కార్యకర్తలకు సంబంధించి ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ వీళ్ళు కనుక ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అయ్యి మరో 30 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తే కనుక ఖచ్చితంగా మరోసారి మేయర్ పీఠం టీడీపీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించి అధ్యక్షగా ఉన్నటువంటి, వైసీపీకి అధ్యక్షగా ఉన్నటువంటి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత మొదట తన పదవులకు రాజీనామా చేశారు. తర్వాత కొన్ని రోజులకి తన వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు కూడా రాజీనామా లేఖను కూడా పంపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆళ్ల నాని కీలకంగా ఉన్నటువంటి నేత, వైసీపీని నడిపించగలిగినటువంటి నేత, జగన్కి మాజీ ముఖ్యమంత్రి జగన్కు కూడా ఆయన సన్నిహితులు కాబట్టి అట్లాంటి నాయకుడు ముందుండి నడిపిస్తారని అందరూ ఊహించారు. కానీ పార్టీ 2024లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. పార్టీ నుంచి కొన్ని రోజులకి పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్పుకోదగ్గ వైసీపీ నాయకుల్లో ఆళ్ల నాని ఒకరు కాబట్టి ఆయన కూడా పార్టీని వీడుతుంటూ అటు వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపించింది. తర్వాత ఆయన రాజీనామా చేసిన కొన్ని రోజులకే ఇప్పుడు మేయర్ షేక్ నూర్జహాన్, అదేవిధంగా ఆమె భర్త ఇద్దరు కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేతలు దాదాపు దశాబ్ద కాలంగా రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీకి బలమైన నేతలుగా కూడా చెప్పుకుంటారు. అంటే దాదాపు 47 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. తాజాగా ఇటీవల ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. మరోవైపు ఇప్పుడు ఈరోజు మరో 30 మంది టీడీపీలో జాయిన్ అవుతున్నారంటే అంటే ఎక్కువ శాతం సీట్లన్నీ కూడా టీడీపీకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో మరోసారి అక్కడ మేయర్ పీఠాన్ని కూడా, కార్పొరేషన్ కూడా టీడీపీ కైవసం చేసుకుంటున్న ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు నియోజకవర్గం కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా జిల్లాను రాజకీయాలను ప్రభావితం చేస్తారు. ఇప్పటికీ ఆళ్ల నాని రాజీనామా చేయడంతో ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. జిల్లా అధ్యక్షులుగా ఎవరిని పెట్టాలి అనే ఒక సందిగ్ధంలో పార్టీ ఉండిపోయింది. అంటే ఒక కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి ఇక్కడ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరి తాజాగా ఇప్పుడు షేక్ నూర్జహాన్, మేయర్గా ఉన్నటువంటి షేక్ నూర్జహాన్, మరోవైపు ఆమె భర్త ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇప్పటికే జిల్లాకు సంబంధించి వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందనే ఒక ప్రచారం
ప్రచారం జరుగుతుంది. గతంలో పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత వెంటనే రాజీనామాల పర్వం మొదలైంది. మొదటగా సిటీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్లు ఇలా వరుసగా పార్టీకి రాజీనామా చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత కీలకంగా ఉన్నటువంటి నేత ఆలనాని రాజీనామా చేశారు. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం క్రియాశీలక రాజకీయాలు చేసేటువంటి ఎస్ఎంఆర్ పెదబాబు, అదేవిధంగా షేక్ నూర్జహాన్ ఇద్దరు కూడా ఇప్పుడు పార్టీని వీడటంతో ఇప్పుడు పార్టీకి గడ్డుకాలం ఎదురైందని చెప్పాలి. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పాలి. దాంతోపాటు అటు ఏలూరు జిల్లాలోనే పూర్తిగా వైసీపీ ఖాళీ అయిపోతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజీనామాలు ఆ ప్రచారానికి జోరందుకుంటున్నాయని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా కీలకంగా ఉన్నటువంటి వైసీపీకి కీలకంగా ఉన్నటువంటి షేక్ నూర్జహాన్, అదేవిధంగా మేయరు, అదేవిధంగా ఆమె భర్త ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేస్తుంటే ఇప్పుడు పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని భావించవచ్చు. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో కార్పొరేషన్ ఇంకా వైసీపీకి పదిలంగానే ఉంది. ఎక్కువ శాతం బలం వైసీపీకి ఉంది కాబట్టి మరోసారి మేయర్ పీఠాన్ని మనం దక్కించుకోవచ్చు స్థానిక సంస్థల్లో అని చెప్పి వాళ్ళు వైసీపీ భావించిన నేపథ్యంలో కానీ ఇప్పుడు పూర్తిగా ఇక్కడ రాజకీయాలన్నీ కూడా తారుమారయ్యాయి. షేక్ నూర్జహాన్, విధంగా ఆమె భర్త ఇద్దరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈరోజు చంద్రబాబు, నారా లోకేష్ సమక్షంలో వారిద్దరూ కూడా టీడీపీలో జాయిన్ అవుతారు. వారితో పాటు మరో 30 మంది కూడా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈరోజు లేదా 2-3 రోజుల్లో వాళ్ళంతా కూడా దాదాపు 30 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. దీంతో అటు కార్పొరేషన్ కూడా టీడీపీ కైవసం అవుతున్న నేపథ్యంలో అటు వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందన్న ప్రచారానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఊపందిస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా అటు ఆలనాని రాజీనామా చేశారు. ఇప్పుడు ఇక్కడైతే మేయర్గా ఉన్నటువంటి షేక్ నూర్జహాన్ పెదబాబు రాజీనామా చేస్తున్నారు. మరి త్వరలో కూడా ఇంకా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా, పదవులు అనుభవిస్తున్న నేతలు కూడా పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా పార్టీని వీడుతున్నారనే ఒక ఆవేదన వైసీపీ కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే జిల్లాలో సరైన నడిపించే నాయకులు లేరు. కీలకంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీని వీడుతున్నారు. వైసీపీ పార్టీ ఏలూరు జిల్లాలో ఏమవుతుందనే ఒక చర్చ అయితే దారితీస్తుంది. వైసీపీ కార్యకర్తలు కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. చూడాలి మరి వైసీపీ అధిష్టానం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఏలూరు జిల్లాకు సంబంధించి దిద్దుబాటు చర్యలు ఎట్లా చేస్తారు ఏంటి అనే దాని మీద చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే అటు ఎస్ఎంఆర్ పెదబాబు, షేక్ నూర్జహాన్ ఇద్దరు కూడా ఈరోజు చంద్రబాబు, నారా లోకేష్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారు టీడీపీలో. వారితో పాటు మరో 30 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.